రాజశేఖర్ ప్రధానంగా రాజా సింగ్ వ్యవహారం బీజేపీకి పెద్ద తలనొప్పిగా మారిందని మనం పదే పదే మాట్లాడుకున్నాం. బీజేపీలో రాజా సింగ్ ఏదైతే తనకు జరుగుతున్నటువంటి అన్యాయం విషయంలోనో లేకపోతే బీజేపీ పార్టీ తీసుకున్న నిర్ణయాలపైన పదే పదే విమర్శల గలం వినిపించినటువంటి విరుస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. సో ఇక్కడ అధ్యక్ష పదవికి సంబంధించి ఆయన పూర్తిగా అలిగారు. రాజీనామా లేఖను సమర్పించారు. ఆమోదించాలని కిషన్ రెడ్డికి లేఖ రాసిన తర్వాత స్పీకర్ కూడా పంపించమని చెప్పారు. అయితే ఇది కాస్త జేపీ నడ్డా క్లియర్ కట్గా రాజీనామాను ఆమోదించినప్పుడు సంచలనంగా మారింది. ఎవరు ఊహించలేదు. నిజంగానే రాజుకి ఎత్తుగడ ఏమో బీజేపీ పార్టీకి సంబంధించి రాజా సింగ్ ఇక్కడ రాజీనామా అనేది అందరూ అనుకున్నారు. కానీ ఒక్కసారిగా ఊహించని రీతిలో అక్కడ రాజా సింగ్ రాజీనామాను అక్కడ ఆమోదించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఎందుకు ఇప్పుడు ఇలా జరిగిందనే దానికి చాలా ప్రోపగండాలు వినిపిస్తున్నాయి. సో నెక్స్ట్ రాజా సింగ్ ఏం చేయబోతున్నారు? సో రాజా సింగ్ రాజీనామా లేఖను ఆమోదించిన తర్వాత స్పందించారు. 11 ఏళ్ల పాటు హిందుత్వం కోసం నాకు అవకాశం ఇచ్చింది 3 సార్లు బీజేపీ పార్టీ గెలవడానికి కృతజ్ఞతలు చెప్తూనే నేను చెప్పాలనుకున్నటువంటి విషయం ఇక్కడ తెలంగాణలో బీజేపీ రావడానికి కృషి చేయాల్సినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవి చెప్పడంలో కొంతవరకు విఫలమయ్యాలేమో అన్నటువంటి వ్యాఖ్యానాలు కూడా మాట్లాడారు. 11 ఏళ్ల పాటు నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్పారు. దేశం కోసం ధర్మం కోసం పనిచేయాలనే ఉద్దేశంతోనే బీజేపీ పార్టీలో చేరినట్లు కూడా చెప్పారు. సో దాంతోపాటుగా సనాతన ధర్మం కోసం ఎప్పటికీ పనిచేస్తూనే ఉంటాను. నా చివరి శ్వాస వరకు ధర్మం కోసం కష్టపడతాను, ధర్మం కోసమే జీవిస్తానని మరొకసారి తనకు ఏదైతే తన భావజాలాన్ని మరొకసారి వ్యక్తం చేసే ప్రయత్నం చేశారు రాజా సింగ్. సో ఈ నేపథ్యంలోనే రాజా సింగ్ నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది? సో అక్కడ ఉన్నటువంటి గోశామాలకు సంబంధించి మిగతా పార్టీలు ఏమైనా అక్కడ కలుగు చేసుకునే అవకాశం కనిపిస్తుందా? బీజేపీకి ప్రత్యామ్నాయంగా అక్కడ అభ్యర్థి ఎవరు ఉండబోతున్నారు? సో ఈ నేపథ్యంలోనే ఒకవేళ రాజా సింగ్ సంబంధించినటువంటి అంశం స్పీకర్ ఒకవేళ ఆమోదం తెలిపితే అక్కడికి ఆ ప్రాసెస్ ఏమైనా గట్టు ఉంటే ఖచ్చితంగా గోశామలకు సంబంధించినటువంటి ఉప ఎన్నిక రాబోతుంది. ఇప్పటికే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి సిద్ధం ఉన్న నేపథ్యంలో ఒకేసారి జరగవచ్చా? ఇలాంటి చాలా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అనుకున్నది ఒకటి అయినది ఒకట. బీజేపీ పార్టీ చాలా వరకు రాజా సింగ్ ఉన్నటువంటి ఫాలోయింగ్ వేరు. కానీ ఈ వార్త కొంతవరకు ఇబ్బందికరంగా ఉండే పరిస్థితులు ఉన్నాయని కొంతమంది విశ్లేషకులు చెప్తున్నారు. సో ఇదే అంశానికి సంబంధించి మనం డిబేట్ పాయింట్ కండక్ట్ చేద్దాం. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ నుంచి టీపీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ శివకుమార్ లాల్ గారు మనకి జూమ్ కాల్ అందుబాటులో ఉన్న వారికి ప్రత్యేక నమస్కారం. అలాగే ప్రముఖ రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు మనకు అందుబాటులో ఉన్నారు. వారికి కూడా ప్రత్యేక నమస్కారం. ముందుగా నేను రాజకీయ విశ్లేషకులు రామ్మోహన్ రావు దగ్గరికి వెళ్దాం. ఎస్ రామ్మోహన్ రావు గారు నమస్తే అండి. రాజశేఖర్ గారు నమస్తే. ఎస్ రామ్మోహన్ రావు గారు, అంటే మనం చాలా సందర్భాలు మాట్లాడుకుందాం. అంటే రాజా సింగ్ వ్యవహారం అనేది టీ కప్లో తుఫాన్గా మనం మాట్లాడుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ ఊహించిన రీతిలో అంటే బీజేపీ పార్టీలో రాజా సింగ్ ప్రస్థానం ముగిసినట్లు అనుకోవాలా? అట్లా ఎందుకు అనుకోవాలి? గతంలో ఇది మొదలు కాదు కదా. మీకు అట్లాగే శివరాజు గారికి నమస్కారం, మన ప్రేక్షకులు కూడా అనుకోవడం వీల్లేదు. ఎందుకంటే ఈ ప్రస్థానం అది వాళ్ళ మొదలు కానీ వాళ్ళ కొన్నిసార్లు పార్టీ కష్టం మాటల వల్ల నష్టం. ఇప్పుడు వాళ్ళు ఆయన బయట పెడుతున్నారు, మళ్ళీ మూటని తీసుకుంటున్నారు. గతంలో ఇట్లాంటిది అంటే బీజేపీ వ్యాఖ్యలు చేసిన సందర్భంలో ఆయన సస్పెండ్ చేస్తారు. ఇప్పుడన్నా రాజీనామా ఆయన చేసింది, ఆయన అంతా పోయాడు. సరే అక్కడ సస్పెండ్ చేసి తర్వాత మొన్నటి ఎన్నికల ముందు అంతకుముందు ఇంకా మహేంద్ర గారు ఇతర మిత్రులందరూ పోయి బతికినాడు, అక్కడ మనం కలుస్తున్నామని చెప్తే మళ్ళీ మళ్ళీ బీజేపీ వెళ్ళిపోయింది. అంటే యాక్చువల్ గోషామహల్లో వారికి ఆల్టర్నేటివ్ కూడా లేదంటున్నాడు. అంటే ఇప్పుడు తానేమంటున్నాడు, తన నిరసన అంతా తన తెలివి అంతా బయట పార్టీ బదులు తన పార్టీ నుంచి పెట్టుకున్నాడని ఆరోపణ. ఆయన ఇదంతా సమస్య ఏంటంటే కట్టర్ హిందూవాదిగా ఒక ఫోకస్ అవుతూ ముఖ్యంగా గోవాల విషయంలో అర్థం చేసినా కూడా ఎందుకు చేయడం లేదు, బీజేపీ వాళ్ళు దానికి అనుగుణంగా ఎందుకు ప్రవర్తిస్తారని బీజేపీ పార్టీ మీదనే ఆయన ఆరోపణలు మొదటి. కాంగ్రెస్ పార్టీ మీద చేస్తే సహజంగా చేస్తున్నారు, సహజం అనుకుంటారు. కానీ ఆయన ఆరోపణలన్నీ కూడా బీజేపీ మీద చేస్తున్నాడు కాబట్టి సమస్య వచ్చింది. గతంలో సస్పెండ్ చేసి వాళ్ళు తీసుకున్నప్పుడు ఆయనంతా ఆయన రాజీనామా చేసిన తర్వాత దాన్ని ఆమోదించి కొంచెం మేము దూరం పెడతామని కొద్దిగా దూరం పెట్టి మళ్ళీ ఎన్నికల అంటే ఒకటి అంటే రాజా సింగ్ రాజీనామా లేఖను సమర్థించాల్సిన అవసరమే అంటారు. ఎందుకంటే ప్రధానంగా తనకు అన్యాయం జరుగుతుంది అంటే చాలా ప్రోపగండాలు వినిపిస్తున్నాయి. లోకాలిటీ కాదనో లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉండే నాయకులు తనకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వట్లేదు. ఎందుకంటే బీజేపీ పార్టీని 3 ఏళ్ల పాటు నిలబెట్టింది. ఒక్క ఎమ్మెల్యే సీటుతో బీజేపీ రాజా సింగ్ గెలుస్తున్నారంటే చిన్న విషయం కాదు. సో అక్కడ అంత పోటీ ఉన్నా తన చరిష్మా బీజేపీ పార్టీ గుర్తు కూడా 2 ఉన్నాయి. సో ఇక్కడ మనం గతంలో మాట్లాడుకున్నాం, ఆయన బీజేపీ పార్టీని విడిచిపెట్టాడు, బీజేపీ పార్టీ ఆయన కూడా విడిచిపెట్టదని. కానీ ఇక్కడ ఇప్పుడున్న సిచ్యువేషన్స్ చూసుకుంటే కనుక ఇక్కడ ఉన్నటువంటి లోకల్ తెలంగాణ రాజకీయాల్లో ఎమడలేకపోవడం వల్లే రాజీనామా చేశారా అన్నటువంటి అంశాలు కూడా వినిపించాయి. రాయసింగ్ 3 సార్లు మొదలు 2014 తెలంగాణ ఆవిర్భావంలో ఉంటే
ఆ తెలుగు పొత్తు ఉన్నప్పుడు ఆ పొత్తు ఫలించదు. ఈయన పెద్ద అవకాశం ఉంటుంది. ఎందుకంటే గోసమాలో బీజేపీ ఉండడం వల్ల కొత్త వచ్చే సీట్ పోయింది చెప్పాలి. ఆనాటి నుంచి కూడా ఉన్నది. అట్లా తెలుగుదేశంతో వచ్చే ఒకటి కూడా గోసమాన్ పెద్ద ఏం లేకుండా అప్పుడు గెలిచాం. తర్వాత రెండోసారి ఒకే ఒక్కడు ఇలాంటి అయ్యేంటున్నట్టే మధ్యన ఉప ఎన్నికల్లో ఇద్దరు వచ్చారు కనుక దుబాక ఉప ఎన్నికల్లో రఘునందరావు, ఇటు పక్కన హైదరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ వాళ్ళు ఇద్దరు టీఆర్ఎస్ పోయిన వాళ్ళు. రఘునందరావు గతంలో టీఆర్ఎస్ వాడు, ఇతర డ్రైవర్ అప్పుడు రీసెంట్ గా టీఆర్ఎస్ పోయిన వాళ్ళు. ఇద్దరు వచ్చారు కానీ ఒక్కడే నడిపించారు, ఒకటి నడిపించారు కదా. కనుక సమస్య లేదు. మూడోసారి కూడా ఎన్నిక కావడం, మూడోసారి కూడా బీజేపీని వ్యతిరేకించి బయటకు పోయినాడు, మళ్ళీ బయట సస్పెండ్ అయిన వాడు మళ్ళీ వచ్చి గెలిచాడు. అంటే తన సొంత బలం ఉందని మనకు అప్పుడు తన సొంత బలం ఉన్నది ఒకటి. రెండోది తన ఆరోపణ కూడా చాలా సహేతుమైంది అంటున్నాడు. ఇవాళ బీజేపీ మొన్న అధికారానికి కాలేదు పోయింది అనే దానికి చాలా కాలం చెప్పాడు ఆయన. కిషన్ రెడ్డి గారు ఇప్పుడు ఏ ప్రభుత్వం నా ప్రభుత్వం కాంప్రమైజ్ చేస్తున్నది 2014 తర్వాత అనే మాట బహిరంగ చెప్తున్నాడు కదా. ఏం లోపలి దాచుకోలే కదా, మనుషుల పేరు బయట పెట్టకుండా ఉంటాడు కదా. దాన్ని చేయాల్సిన నాయకుడే ఆయన సస్పెండ్ చేసి బయటకు పంపించారు గతంలో. ఇప్పుడేమో ఆయన రాజీనామా చేసి, అంటే మొన్నటి ఎందుకు రాజీనామా చేసిందంటే మొన్నటి అధ్యక్ష ఎన్నికల్లో నేను కూడా ఎందుకు పోటీ ఉండొచ్చు అనుకున్నాను. నిజంగా చెప్పాలంటే ఆయన పోటీకి అనుమతించి ఆయన నామినేషన్ ఇస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఆయన మద్దతు లేదు. ఇంటే కొత్తమహల్లో ఉంది, హైదరాబాద్ లో ఉంది. కానీ రాష్ట్ర వ్యాప్తంగా తను అసహించే వాడు ఉన్నారు. తక్కువ రైతు అని వారికి అభినందించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆయన రాష్ట్రమంతా ఉంటారు. కానీ కట్టడి హిందూవాదులు అందరూ లోపాయికారంగా బీజేపీ సిద్ధాంతాలకు కట్టుబడి అంటే చాలా వరకు మీరు అన్నట్లు మొన్న అధ్యక్ష ఎన్నిక సందర్భంలో రాజాసింగ్ మాటలు చాలా మంది ఉటంకిస్తూ ఆయన సపోర్ట్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. బీజేపీ పార్టీ ఎందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది? అప్పుడు ఏదైతే బండి సంజయ్ని మార్చిన తర్వాత వ్యూహాత్మకంగా ఎందుకు బీజేపీ పార్టీ రావాల్సినటువంటి పార్టీ తెలంగాణలో ఇలాంటి ఈ సమయంలో నిర్ణయాలు తీసుకోవడం చాలా తప్పు, ఒక తప్పు నిర్ణయం తీసుకుంటుంది అన్నటువంటి సంకేతాలు ఇస్తుందా అన్నటువంటి అనుమానాలు వచ్చాయి. సో ఇంతమంది బలం ఉండి 8 మంది ఎంపీలు 8 మంది ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత కూడా ఇలాంటి నిర్ణయాలు ఎందుకు తీసుకుంటుంది అన్నటువంటి ప్రశ్నలు ఏమనెత్తున్నాయి. రాజాసింగ్ ఆ నేపథ్యంలో సపోర్ట్ చేసినటువంటి సందర్భాలు బీజేపీ క్యాడర్లో కూడా చాలా వరకు ఉంది. అవును, అంటే రెండు విషయాలు గమనించాలి. ఇప్పుడు ఏంటంటే మొన్నటి ఎంపికలో రామచంద్రరావు గారిని ఎంపిక చేయడం కరెక్ట్ అండి. కానీ ఈయన పోటీ చేయించి ఈయన ఓడిపోయిన అనుకోండి నష్టం లేకుండా కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి గెలిచాడా రవిశంకర్ గారు అంటే కాంగ్రెస్ పార్టీ బీజేపీకి అంటున్నాను. అంటే కాంగ్రెస్ పార్టీ నామినేట్ చేస్తుంది డైరెక్ట్ గా, అంతే కదా. కేంద్ర జాతీయ అధ్యక్షుడు కానీ రాష్ట్ర అధ్యక్షుడు ఇక్కడికి వచ్చే కల్లా కాంగ్రెస్ చేయకుండా ఎలక్షన్ ప్రాసెస్ ప్రారంభం నడిపించి ఒక్కరితో రాజీనామా చేస్తుంటే నేను ఆమె చెప్పాను అపహాస్యం చేస్తున్నారు ప్రజాస్వామ్యాన్ని. ఒక అబ్బాయి పరిగెత్తుకొచ్చి ఇక్కడికి వచ్చి తక్కువ అంటున్నాట. అమ్మ నేను పరుగు పందెంలో 2వ స్థానంలో వచ్చాను, సెకండ్ వచ్చాను. అప్పుడు నా బాబు మంచిగా చూసామని తల్లి తెచ్చుకుంటే తండ్రి వచ్చి అడిగిండట, ఇంతకు ఎంతమంది పాల్గొన్నారు ఆ పోటీలో అంటే ఇద్దరే అని. అంటే వాడు ఫస్ట్ వాడు సెకండ్ వస్తారు అంతేనా. ఇలా అది కూడా లేదన్నాం. బీజేపీ ఏమైందంటే రెండూ లేవు. ఇక్కడ ఓటింగ్ ఒక్కడితో చేయిస్తారు, నామినేషన్ చేయిస్తారు, డిప్లెక్ట్ చేస్తారు. ఇంకేమున్నది కాంగ్రెస్ పార్టీ బీజేపీ చేర్చడం ఉంది ఇక్కడ. కానీ నేనేమంటున్నానంటే ఒకవేళ నిజంగా నేను ఆలోచించి చేస్తా అంటే నామినేషన్ చేసి ఆయన ఖచ్చితంగా ఓడిపోతుంది. నామినేషన్ వేస్తే గెలిచే పరిస్థితి లేదు. రామచంద్రరావు లేకుంటే రామచంద్రరావు గారే గెలిచేవాడు. ఎందుకంటే పార్టీ అధిష్టాన వర్గం కొంచెం మొగ్గు రామచంద్రరావు ఉన్న కానీ పోయేది కదా. ఈ పార్టీ దానికి నామినేషన్ అయింది, ఒకడే నామినేషన్ అయింది అని ఓటు వస్తుంది. రెండో చెప్తాను, ఇప్పుడు రామచంద్రరావు గారిని ఎంపిక చేయడంలో బీజేపీ కొంత కీలక పాత్ర ఉంది. కానీ బీజేపీ కొంత రకం మంచిగా వ్యవహరిస్తుంది. ఎందుకంటే ఈటల రాజేంద్రను వ్యక్తం చేస్తే రాను అటున్నట్టు ఏమో బండి సంజయ్ ఆయన వ్యతిరేకంగా ఉన్నాడు. బీసీని ఎవరు చేసినా అది ఇంకో సమస్య వస్తుంది. నెంబర్ 1. రెండోది మన బీసీ అరుణం చేస్తే ఒక రెడ్డిని ఇచ్చి ఇంకో రెడ్డిని పెట్టే పేరు వస్తుండే. ఇంకొక మాట చెప్తాను. మూడోది ఏంటంటే రఘునందరావు గారు దానికి వాళ్ళు తీసుకున్నా కూడా మళ్ళీ ఇంకో రకం అంటే ఎంపీ ఉన్న పదవులు ఉన్న వాళ్ళకి ఎంపీగా ఉన్నవాడికి పల పదవులు ఇవ్వాలా అంటే సమస్య వస్తుంది. కనుక ఇవన్నీ బాగా ఆలోచించి మొదటి నుంచి 40 ఏళ్ళ నుంచి అది విశ్వ పరిషత్ కావచ్చు, అంతకుముందు కావచ్చు, వీటన్నిటిలో ఉన్న తమ పక్కన బండి పక్క కార్యకర్తలు ఎంపిక అది తప్పు కాదు. కానీ ఆయన పోటీగా నిలబడిస్తే రాయసింగ్ వాళ్ళ రాజీనామా పడగాలంటున్నాను. రాయసింగ్ ఒక అవకాశం ఇచ్చి నేను రాష్ట్ర స్థాయి పదవి కూడా పోటీ పడతా అనే నమ్మకాన్ని కల్పిస్తే వాళ్ళు ఓట్లేశారు, మేము ఏం చేస్తామని తప్పించుకునే వీలు ఉంటుండే. రాజాసింగ్ బొమ్మల లేక పొగపెట్టడమే కాకుండా ఆయన నామినేషన్ చేస్తా అంటే ఆటంకపరిచిండ్రు వద్దన్నారు అని ఆరోపణలు చేస్తూనే ఆయన రాజీనామా చేస్తుంది. దాన్ని ఆమోదించి ఇప్పుడు పార్టీ చేస్తుందంటే కొద్ది రోజుల తర్వాత మళ్ళీ రాజసింగ్ ఇద్దరు కలుపుతారు. ఇప్పుడు సమస్య కాదు.
పార్టీకి ఆయనకు విభేదాలు లేవు, పార్టీ సిద్ధాంతానికి విభేదాలు లేవు, పార్టీలో ఉన్న వ్యక్తుల పట్ల విభేదం, కిషన్ రెడ్డి గారి పట్ల వ్యతిరేకత ఉంది కనుక దాన్ని బట్టే రాజసింగ్ వ్యవహారం ఉంది. రేపు మళ్ళీ బీజేపీలో రాజసింగ్ ఉంటాడు. కేవలం పార్టీని సస్పెండ్ అయినంత మాత్రం ఉప ఎన్నిక రాదు. నా అనుభవంతో చెప్తున్నాను, ఉప ఎన్నిక రాదు. ఆ ఇండిపెండెంట్ సభ్యులు కొనసాగుతాడు. బీజేపీ దాన్ని కూర్చోడు. బీజేపీ సభ్యులు ఆయన ఉండదు, వేరే ఇస్తారు ఆయన, అప్పుడు ఏం కాదు. రైట్, ఒకసారి మన కాంగ్రెస్ పార్టీ వర్షం తెలుసుకుందాం. టీపీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ శివకుమార్ లాల్ గారు ఉన్నారు. శివకుమార్ లాల్ గారు నమస్తే అండి. నమస్తే రాజశేఖర్ గారు. ఎస్ సార్, ప్రధానంగా అంటే రాజా సింగ్ గురించి మనం గతంలో చాలా సందర్భాల్లో మీరు బీజేపీ గెస్ట్ ఎవరు వచ్చినా కూడా మాట్లాడేవారు. సో ఊహించని రీతిలో ఒక రకంగా రాజీనామాను ఆమోదించారా అన్నటువంటి ప్రశ్నలు వస్తున్నాయి. మీరేమంటారు? ఎక్స్పెక్ట్ చేస్తారా నిజంగానే ఆమోదిస్తారు, లేదంటే 4 రోజుల్లో మళ్ళీ చేర్చుకుంటారు, చర్చలు జరుపుతారేమో అనుకున్నారు, కానీ ఆమోదించడం ఒక రకంగా షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ముందుగా ఎన్ఎం న్యూస్ ప్రేక్షకులకు మీకు రామోహన్ గారికి నమస్కారం. అయితే ఇక్కడ బీజేపీ ఒకసారి ఆలోచించాల్సింది. ఎందుకంటే మా కాంగ్రెస్ పార్టీ అంటే పెద్ద ఓషన్, ఒక సముద్రం అనుకుందాం. కానీ బీజేపీ పార్టీ ఇక్కడ రాజా కూడా గెలిచేవాడు. అటువంటిది వాళ్ళ మధ్యన ఏదైతే రాజకీయంగా ఎదుగొద్దు, ఇప్పుడు వాళ్ళ నినాదానికి దేశం కోసం ధర్మం కోసం అనేదైతే రాజాసింగ్ బీజేపీ ఇచ్చిన నినాదానికి రాజాసింగ్ దానికి సూటబుల్ గా ఉన్నాడు. ఇప్పుడు ఈ రోజు ఎంఐఎం కి హైదరాబాద్ లో ఒక తక్కఫారు టిట్కోటాట్ అనుకున్న క్యాండిడేట్ కూడా ఆయననే. మిగతా ఇప్పుడు కిషన్ రెడ్డిని తీసుకోండి, ఇంకెవరన్నా తీసుకోండి, లక్ష్మణ్ ని తీసుకోండి, వీళ్ళంతా వాళ్ళు ఎదుగారు, వాళ్ళే ఉండాలా, వేరే వాళ్ళు ఎదుకోవద్దు అనేది బీజేపీ పార్టీలో చాలా సంవత్సరాల నుంచి వస్తున్న మాట. ఇది ఒకటి దత్తాత్రేయ, తర్వాత కిషన్ రెడ్డి, దాని తర్వాత డాక్టర్ లక్ష్మణ్, ఈ ముగ్గురు కూడా పార్టీలో వాళ్ళ తప్ప ఇంకొకరు పై చేయి ఉండొచ్చు అనేది వాళ్ళ ఆలోచన. గతంలో కూడా రాజాసింగ్ ఎన్నో సార్లు చెప్పడం జరిగింది. ఆయన నియోజకవర్గంలోనే ఆయనకు వ్యతిరేకంగా మనుషులను వేయడము, లేకపోతే ఆయన చెప్పిన మాట వినకపోవడము, ఫలాని వాళ్ళకి ఇవ్వద్దు అంటే వాళ్ళకి ఇవ్వడము, ఇవన్నీ కూడా ఒక మనస్తాపం చెందింది. దానికని కూడా సరే మొన్నటిసారి ఒక అధ్యక్షుని ఎన్నిక గురించి ఆలోచించి ఆయన పోతా అంటే 10 మంది సభ్యులు దానికి సంతకం పెట్టాలనేది ఒక రూల్ బీజేపీలో ఉంది. కాబట్టి ఆ 10 మందిలో 3 పెట్టిండ్రు, 7 మందిని కిషన్ రెడ్డి గారు డైరెక్ట్ గా బెదిరించిండు, అందుకే వాళ్ళు రావట్లేదు అనేది కూడా రాజాసింగ్ మనకు చెప్పడం జరిగింది. ఆ మనస్తాపం చెందే అటు పార్టీకి కానీ ఎమ్మెల్యేకి రాజీనామా చేస్తూ లవ్ లెటర్ ఇచ్చిన అని చెప్పి మీడియా ముందు ఆయననే చెప్పడం జరిగింది. కానీ మనకున్న సమాచారం ఏముండే, ఖచ్చితంగా రాజాసింగ్ పార్టీలకి బయటికి పోరు, ఆ బీజేపీ కూడా పూరించుకోవద్దు. ఎందుకంటే కట్టర్ బీజేపీ వాది కాబట్టి కంపల్సరీ. ఇంకోటి గో సేవ ప్రేమికుడు, ఇవన్నీ రాజాసింగ్ కి ఉన్న బెనిఫిట్. అయితే ఒకటి ఏంటంటే ఇప్పుడు ఇందాక రామ్మోహన్ రావు గారు మాట్లాడుతూ, శివలాల్ గారు ఇందాక రామ్మోహన్ రావు గారు మాట్లాడుతూ ఇప్పుడు ఆయన దూరంగా ఉండొచ్చు, గతంలో సస్పెండ్ చేసి మళ్ళీ ఎలా చేర్చుకున్నారో మళ్ళీ ఆయన అదే గూటికి. ఎందుకంటే బీజేపీ సిద్ధాంతాలకు ఆయన ఎక్కడ వ్యతిరేకం కాదు, కొంతమంది వ్యక్తులతో ఆయనకున్నటువంటి విభేదాలు దూరం చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి తప్ప ఎక్కడ కూడా ఆయన పార్టీకి దూరం అవ్వట్లేదు అన్నటువంటి అంశాలు లేవనెత్తున్నారు. ఒక రకంగా ఇది అంటే మొన్న కూడా రాజీనామా అంశాన్ని ఏదైతే లేవనెత్తి ఆయన రాజీనామాకు పంపించారో లేక, అప్పుడు కూడా అది ఒక వ్యూహాత్మక అస్త్రమేమో అన్నటువంటి సందర్భాలు కూడా విన్నాయి. కానీ మనం మారినటువంటి పరిస్థితి కూడా వ్యూహం అనుకోవచ్చు, అంటే బీజేపీ పార్టీ రాజీనామాని ఆమోదించడం అనేది. అయితే ఒకటేమంటే మండారి రామ్మోహన్ రావు గారు చెప్పింది, ఆయన వ్యక్తిగతంగా రాజాసింగ్ ఉన్న ఆలోచన అంచనా. ఎప్పుడైతే రాజీనామా చేసినప్పుడు అమిత్ షా ఆయన ఢిల్లీకి పెట్టిండు, లేకపోతే ఫోన్ ద్వారా మాట్లాడిండు అన్నప్పుడు ఇప్పుడు నడ్డా ఎవరైతే ఆల్ ఇండియా బీజేపీ ప్రెసిడెంట్ ఎవరైతుందో ఈయనని ఖచ్చితంగా రాజీనామా ఆమోదం చేయాల్సింది కాదు. కానీ వీళ్ళు ఆడుతున్న గేమ్ ప్రకారం సంథింగ్ అక్కడ జరిగింది కాబట్టి ఆల్ ఇండియా బీజేపీ అధ్యక్షుడు నడ్డా గారు ఖచ్చితంగా ఆయన ఆమోదం చేయడం జరిగింది. దీని వెనకాల మొత్తానికి ఫింగరింగ్ ఉంటది అనేది నేను ఆలోచిస్తున్నాను. ఎందుకంటే రాజాసింగ్ ఆల్రెడీ శివసేన పోతాడా లేకపోతే జనసేన పోతాడా అనే ఆలోచన, అంటే హిందుత్వం మెంటాలిటీ నాకు కావాలనేది ఆయన ఆలోచన. సో ఇది ఈ రోజు మొత్తానికి
గతంలో ఉన్న కిషన్ రెడ్డి గారు అధ్యక్షత కానీ అంటే కొంతమంది మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు చాలా విమర్శలు చేస్తున్నారు ఇటువైపు. ఈ టైంలో బీఆర్ఎస్ పార్టీ లేపేందుకు కొంతవరకు బీజేపీ డౌన్ అవుతుంది, ఆ ఎత్తుగడ కూడా రాజా సింగ్ మధ్యలో ఉన్నారన్నటువంటి వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. సో మీకు అలాంటి భావాలు ఏమైనా ఉన్నాయా? రాజా సింగ్ రాజశేఖర్ మళ్ళీ రిపీట్ చేయండి. రైట్, అంటే కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా బీజేపీ కాకుండా బీఆర్ఎస్ పార్టీ బలంగా మళ్ళీ రావాలి అంటే కనుక బీజేపీ కొంతవరకు డౌన్ అవ్వాల్సిన అవసరం ఉంది. సో రాజా సింగ్ అంశం కలిసి వస్తుంది, అలాంటి ఒక డ్రామా నడుస్తున్నటువంటి కొంత వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ నుంచి వినిపిస్తున్నాయి. సరే, ఒక్కొక్కరు అంచనాలు ఒక్కొక్క లాగా ఉంటాయి, నేను కాదంటలేదు. కానీ ఈ రోజు రాజా సింగ్ ని బీజేపీ గట్టిగా ఓడిపోతే మటుకు బీజేపీకే నష్టం. అది దానివల్ల పెద్ద ఏం కాదు, ఎందుకంటే ఆయన వ్యక్తిగతంగా బీజేపీకి అని ఎవరు గెలవనప్పుడు ఆయన గెలవడం జరిగింది. అటువంటిప్పుడు ఒక స్ట్రాంగ్ సపోర్టర్ ఆఫ్ బీజేపీ వాళ్ళు ఆలోచించాల్సింది. కానీ ఆల్ ఇండియా బీజేపీ అధ్యక్షుడు కూడా ఇంత ఇమీడియట్ గా మొత్తానికి అది ఆయన రెసిగ్నేషన్ యాక్సెప్ట్ చేసిందంటే అక్కడ ఏదో వాళ్ళ పార్టీలో అంతర్గత విభేదాలు ఉన్నాయి అనేది స్పష్టం అవుతుంది. రైట్ రైట్ రామ్మోహన్ రావు గారు, అంటే ఇంకోటి అంటే ఉగ్రవాదులు ముప్పు ఉంది, చాలా సందర్భాల్లో చంపేస్తారని చెప్పడం, తనకు ఇచ్చినటువంటి ఎస్కాట్ విషయంలో కానీ చాలా సందర్భాలు ఆయన గత ప్రభుత్వంతో కానీ ఇప్పుడున్న ప్రభుత్వం వచ్చిన సందర్భాల్లో కానీ అంటే ఈ బెదిరింపులు వచ్చిన తర్వాత కూడా ఎక్కడ తగ్గినటువంటి సందర్భాలు లేవు. తనకు సెక్యూరిటీ అవసరం లేదు, నేను ఇలాగే వెళ్తానని చెప్పడం, అంత డేరింగ్గా వెళ్ళేటువంటి వ్యక్తి అంటే బీజేపీ పార్టీ వదులుకుంటుందని ఎవరు ఊహించలేదు. ఇందాక శివలాల్ గారు మాట్లాడుతూ కూడా ఇది తీవ్రమైనటువంటి నష్టం జరగబోతుంది బీజేపీకి ఒక రకంగా, ఎందుకంటే కార్యకర్తలో నైరాశ్యం వచ్చేందుకు అవకాశం ఉంది ఇలాంటి నిర్ణయాలు అనేవి. సో ఇక్కడ అలాంటి సందర్భాలు బీజేపీ పార్టీకి ఏమైనా ఏర్పడబోతున్నాయి, నష్టం జరిగే అవకాశం ఉందంటారా? రాజశేఖర్ అన్నట్టు ఒక పాట జ్ఞాపకం వస్తుంది, బండి కాదు మొండి సాయం పట్టండి అని ఒక పాట చంద్రబాబు సినిమా. అట్లా ఒక డొక్కు కారణం ఒప్పుకుంటారు. అట్లానే వారికి రాజశేఖర్ గారికి గతంలో బీఆర్ఎస్ అధికారం ఉన్నప్పుడు ఒక డొక్కు అంటే మనం వేసిస్తే పైలట్ కాళ్ళతో పోలేకపోతున్న కారు పనికి రాదని 2 సార్లు ప్రగతి భవన్ చేసి పెట్టారు, ఒకసారి అసెంబ్లీ పెట్టారు. అయినా సరే 10 బాబాలో వారికి ఇచ్చారు. నిజంగా చెప్పాలంటే ఆయన ప్రాణాత్మలో ఉన్నాయి. ఎందుకంటే ఆయన నరదగట్టిన హిందుత్వవాది, మతవాది, మత తీవ్రవాది, హిందూ తీవ్రవాది మత్యుడు. సరే ప్రేమలు కావచ్చు, కానీ ఇవాళ ఆయన పట్ల ముస్లిం సంఘాలు కానీ ఇతరత్ర వ్యక్తులు కానీ చెప్పడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళ వాస్తవం అది సహజంగా ఉన్నది. కనుక దాని ప్రతిగా ఇప్పుడు ఆయన కలిసి అంటే అధ్యక్ష పదవుంటాను ఏదైనా జడ్జెస్ కేటగిరీ ఇప్పుడు ఏమన్నా ఆలోచిస్తుంది కదా. ఒకటి ఏంటంటే ఆయన వ్యక్తిగతంగా మాత్రమే పోతున్నాడు తప్ప పార్టీ సిద్ధాంతాలకు అమిత్ షానో లేకుంటే మోడీలో విమర్శించలేదు. ఆయన మొత్తంగా వ్యక్తిగతమైన కోపం ఏంటంటే సెనెట్ గారి మీద లేకపోతే బీజేపీ స్థానిక నాయకులు ఇంకోటి. అయితే ఆయన ఒక ఆరోపణ చేస్తున్నాడు, ఈ 3-4 మాకు శివలాల్ గారు అన్నట్టుగా ఇక 4 నాయకులే మొత్తం పార్టీని ఏం చేస్తూ ఇంకొని రాణిస్తలేరు, ఇంకొని పోనీ ఎవరిని కొత్తగా చేసుకోవడానికి వాళ్ళకు పెత్తనం ఇస్తలేదని ఆరోపణ బహిరంగంగా చేస్తున్నాడు. భోలాబాల కనుక వాళ్ళు చేస్తున్నాడు ఆయన భావిస్తుంది. ఇప్పుడు ఒకవేళ బయటేసి పెట్టి మనకు ఈటల రాజేంద్ర గారు పెట్టండి, ఆయన మొత్తం పార్టీ బయట పెడుతున్నట్టు ఏది ఒకవేళ ఆత్మశుద్ధితో చెప్పండి అని చెప్పి ఎవరన్నా ప్రమాణంతో చెప్తే వీళ్ళు రానియరు బయట వాడిని అని చెప్పి ఎవరు అంటారు, ఈటల నాయకుడు అంటాడు, రఘునందన్ రావు అంటాడు, ఇంకా వాడిద్దరి పేరు చెప్తాడు చాలా మంది ఉంది. కనుక ఇక్కడనే ఆఫీస్ బేస్డ్ గా ఉన్న వాడి మేమే రాజ్యసభ, మేమే లోక్సభ, మేమే రాష్ట్ర అధ్యక్షుడు, మేమే రాష్ట్ర శాసనసభ్యులము, ప్రతిపక్ష నాయకుడు మేమే అనే పరిస్థితి ఉన్నది కదా. ఇప్పుడు చూస్తున్నాం మీరు 8 మంది ఎమ్మెల్యేలను కూడా బీసీలు ఎందుకు రానియలేదు, ఒక రెడ్డి ఎందుకు పెట్టిండ్రు, స్పెషల్ అనే మాట కూడా వస్తుంది బీజేపీ. ఇవన్నీ ఆయన సర్దిముట్టిపోయింది. కానీ రామ్మోహన్ గారు ప్రశ్న అంటే ఇన్ని జరుగుతున్నా రాజా సింగ్ ఇన్నిసార్లు మొత్తుకుంటున్నా బహిరంగంగా వార్తా ప్రసారాలు చేస్తున్నా కూడా ఎందుకు అంటే హైకమాండ్కి ఇవేవి తెలియట్లేదా? తెలిసినా కూడా సబ్దుగా ఉండే ప్రయత్నం చేస్తున్నారా? ఎందుకు రాజీనామాను ఆమోదించారన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతారు. అంటే పైన ఉన్నటువంటి మోదీ ఆశీర్వాదం రాజా సింగ్ పుష్కలంగా ఉందని పదే మనం విన్నాం, కానీ ఇప్పుడు అది ఎక్కడ కనిపించట్లేదు. మోడీ డైరెక్ట్ గా ఇప్పుడు ఇందులో ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితి లేదు. కానీ ఒక మాట ఏంటంటే నిజంగానే కొంత బీజేపీలో అన్ని స్థాయిలో నాయకులు పెడితే అన్ని స్థాయిలో కార్యకర్తలు ఆ రాజకీయాన్ని అభిమానిస్తున్నారు. రాజకీయం చెప్పేది కరెక్ట్ అంటున్నారు. బీజేపీ మమ్మల్ని కొంచెం వెనక్కి లాగుతున్నారు అంటున్నారు. అంటే మీరు బండి సంజయ్ని మార్చినప్పుడు పరిగెత్తే రథాన్ని మొత్తం ఒడ్డంతో ఆపేసి అనే మాట వస్తుంది. అంటే కిషన్ రెడ్డి గారు పనికిరాలని నేను అనట్లేదు.
కానీ ఏమైందంటే ఒక పరిగెత్తే రసాన్ని ఆపి రెండు నష్టాలు కూడా రక్షింది బీజేపీ ఎన్నికలకు. ఒకటేమో బీసీలు తీసేసిన దానికి, రెండు దూకుడుగా పోయే వాడిని విడిచిపెట్టి ఒక నెమ్మదిగా పోయే దృష్టిని ఎన్నుకున్నామని మళ్ళీ అగ్రవాదానికి ఎన్నుకున్నారు. అంటే ఈ 2 విమర్శల వల్ల బీజేపీ నష్టపోయింది అంటున్నారు. లాభ పట్ట కట్టించి 8 మంది వచ్చారు. అంతకుముందు రాయసీమ ఒకటే ఎమ్మెల్యే 2 మంది వచ్చారు. కానీ ఇదికే అంటే కాళ్ళల్లో కట్టబెట్టడం జరిగింది. ఆయన బండి సంజయ్కి వ్యతిరేకంగా కాకుండా ఆడియో పనిచేసిన అవుతుంది. పోనీ మాటల మన సభ జరిగింది అంటే బీఆర్ఎస్ మీద కోపంతో కాంగ్రెస్ మీద కోపంతో ఉన్న వాళ్ళు హిందువులు ఎక్కువ మంది బీజేపీ పెట్టింది. దానివల్ల ఓట్లు వచ్చినాయి. ఒకవేళ అట్లాంటి పోలరైజేషన్ జరిగితే బీజేపీ అనే ఓట్ల సీట్లకు పరిమితమైనది పోతే ఇవ్వటం లేదు కదా. అట్లా ఇప్పుడు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ లాభపడడానికి బీజేపీ వీక్ కావడం, ఆనాడు బండి సంజయ్ తీసేసండి చాలా తప్పుడు మన లెక్క చేసుకోవడం వల్ల బీజేపీ నష్టపోయింది. కనీసం 20 సీట్లకు వచ్చేది బీజేపీ అంటున్నారు. బీజేపీ 20 కాకుండా 15 సీట్లు బీజేపీ దాటితే బీఆర్ఎస్ గెలిచేదాన్ని. ఎందుకంటే కాంగ్రెస్ గెలవకపోయింది. ఎందుకంటే కాంగ్రెస్ కు ఆ 15 సీట్లు తక్కువ అనుకోండి, ఆటోమేటిక్ అవన్నీ ఎవరికి గోటు తీసిపోతే బీఆర్ఎస్ లాభం లేదు. కనుక కాంగ్రెస్ బీజేపీ కలిసి పార్టీ పార్టీ ఓటవుతుంది వాళ్ళు అంటారు. కాంగ్రెస్ బీజేపీ ఒకటని కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటేనేమో బీజేపీ ఉంటుంది, బీజేపీ కాంగ్రెస్ ఒకటేనేమో టీఆర్ఎస్ ఉంటుంది. అయితే 3 ముక్కలు అవుతుంది. ఈ 3 ముక్కలాటలో ఇవాళ బీజేపీలో అంతర్గతంగా విభేదాలు, దీనివల్ల పార్టీ నష్టమే లాభం కాదు. నెంబర్ 1. రెండోది రాజాసింగ్ ఇప్పుడు కాకుండా ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ అధినాయకత్వం పోటీ చూపిస్తుంది. నువ్వు లేకపోతే దిక్కులేదంటే పిలిచినట్టు వస్తుంది. కానీ ఏకవ్యక్తిగా ఉంటున్న ఆయన మాత్రం అర్థగర్భంగా పార్టీలో చాలా మంది అతివాదులకు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అతివాదుల ప్రాతినిధ్యం వహించిన రోజులు ఆయన సాగులేదు, ఆయన పదవిత్వం ప్రస్తుతం ఏం జరగదు. ఆయన ఇవాళ కాకుండా రేపైనా బీజేపీ చేసుకోవచ్చు. ఒక మాట చెప్పుకుంటారు. ఇంతకు శివలాల్ గారు ఒక కొత్త కూడా చూపించిన దాన్ని అంగీకరిస్తుంది. ఏంటంటే ఆయన శివసేన పోతారా జనసేన పోతారు. శివసేనకి ఏమో పోతేనేమో దేశవ్యాప్తంగా ఒక పార్టీ ఉన్నది కనుక శివసేన అక్కడ మనకు 2 వర్గాలు అయితే బీజేపీ వ్యతిరేకిస్తుంది. అంటే జనసేనకి తెలంగాణలో బలమైనటువంటి కేడర్ ఒక రకంగా లేదు. సో రాజాసింగ్ మెయిన్ అవ్వబోతున్నారు అనే వార్తలు వచ్చాయి. ఈయన మహారాష్ట్రకు వెళ్ళబోతున్నారు. అక్కడ ఉన్నటువంటి తనకు ఉన్నటువంటి బలం చేత మళ్ళీ శివసేనలో చేరే అవకాశం ఉంది. 2 అంశాలు వినిపించాయి. అందుకని శివలాల్ గారు అనేది నేటివ్ ఇస్తున్నాడు. ఒకటేమో మహారాష్ట్రకి వెళ్ళకపోయినా శివసేన పార్టీ పూర్తి అవసరం లేదు. ఎవరు అంటారు? శివసేనకు బీజేపీ కంటే శివసేన మతమౌడు ఎక్కువది కదా. అప్పుడు ఆటోమేటిక్ గా అందులో చేయండి అనుకోండి, శివసేన రాష్ట్ర అధ్యక్షుడు ఆ బీజేపీ అధ్యక్షుడు శివసేనకి ఇట్లుంటాడు. శివసేన బీజేపీ పొద్దు పెట్టుకోవచ్చు, రేపు పొద్దున మళ్ళీ కలుస్తుంది నమస్తే. కానీ జనసేన ఓటే తెలంగాణలో మన పవన్ కళ్యాణ్ తెలుస్తూ ఉంది నాయకుడు. పవన్ కళ్యాణ్ 2 మాటలు మాట్లాడలేదు. అక్కడ ఇక్కడ ఆడా ఉంటా ఈడా ఉంటా అని అంటారు. రెండు రాజకీయ ప్రయోజనాల విషయంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులకు అని తెలంగాణ వాళ్ళకి ఇబ్బంది ఏంటంటే రెండు కళ్ళ సిద్ధాంతం లేదు, అటో ఇటు చెప్పాల్సిందే. ఎందుకంటే తెలంగాణ వాళ్ళకు కూడా న్యాయం చేస్తాను చంద్రబాబు అంటారు. కానీ తెలంగాణ వాళ్ళకి అందేది, మన తెలంగాణ అందేడు కదా చంద్రబాబు. ఇదే మన తెలంగాణ పవన్ కళ్యాణ్ కూడా అందేడు. అన్న డిప్యూటీ మినిస్టర్ దీపమంటారు వాళ్ళు అక్కడ. అందుకని ఇప్పుడు తెలంగాణలో ఉన్న చరిత్ర నాయకుడు ముఖ్యంగా బీజేపీ సిద్ధాంతాలు పాటించి ఈ శివసేన బీజేపీ మనకు జనసేన ఈ 3 పార్టీలు ఆంధ్రప్రదేశ్ లో ఇక్కడ కూడా బీజేపీ మిత్రపక్షంగా ఉండే పరిస్థితుల్లో జనసేనలో కలిస్తే జనసేనకు ఒక కొత్త నాయకత్వం ఇచ్చే అవకాశం ఉంటుందని అనుకుంటున్నా. సో ఆ దిశగా అలాంటి అవకాశాలను ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? ఒక రకంగా అది కూడా వ్యూహాత్మకంగా వెళ్ళే అవకాశం బీజేపీ కానీ, ఎందుకంటే 2 అలయన్స్ లో ఉన్నాయి ఇప్పుడు. ఉన్నాయి అవకాశాలు ఉన్నాయి కావచ్చు. ఎందుకంటే రేపు పొద్దున ఇప్పుడు జనసేనలో కలిస్తే అంటే ఒక ప్రాంతీయ పార్టీకి పరిమితం అవుతాడు. అయినా సరే పవన్ కళ్యాణ్ కొన్ని చరిస్మా తనకున్న ఫీల్డ్ వర్క్ హైదరాబాద్ వరకు కనీసం ఒక రకంగా ప్యారలల్ గా రాజా సింగ్ కానీ పవన్ కళ్యాణ్ కానీ యువతలో ఎక్కువ ఫాలోయింగ్ ఉంది. సో అది తెలంగాణకు సంబంధించి బాగా కలిసి వచ్చే అంశం. అంటే ఫాలోయింగ్ ఉన్నది కానీ ఇద్దరు వేరు వర్గాలు ఉంటాయి. పవన్ కళ్యాణ్కి వచ్చే ఫాలోయింగ్ మతం సంబంధం లేదు, ఆయన మీద అభిమానం మాత్రమే. కానీ ఇక్కడ మతము నువ్వు 2 వస్తున్నాయి. ఏది రాజసింగ్ కొంచెం బీజేపీలో ఇప్పటిదాకా అలక్ష్యం చేపట్టిన నాయకులు కూడా రేపు రాయసింగ్ మద్దతు చెప్పి ఇక్కడ రాయసింగ్ వెంబడి తిరిగి వచ్చి అంటున్నారు. హైదరాబాద్ కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ రాజా సింగ్ పట్ల వ్యక్తిగత ఆరాధన, ఆయన కట్టర్ హిందూ సమస్య లేదు, గోబాధ నిషేధానికి కృషి చేస్తున్నాడు. ఇవాళ బీజేపీ సిద్ధాంతం ఎక్కడ అయిపోయింది, బీజేపీ కంటే ముందుకెళ్లి
మన విఎస్పీ కానీ లేకపోతే మన శివసేన కానీ ఇట్లాంటి సిద్ధాంతాలు పాటిస్తున్నాడు, కట్టడి హిందూవాదిగా ఉన్నాడు కనుక గోవాద నిషేధానికి పాటుపడుతున్నాడు అని బీజేపీలో ఉన్న ఒక ఏమంటారు దాని తీవ్రవాద హిందూ వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు కనుక అట్లా కూడా ఆయన వెంబడి పాటించడానికి చాలా పోవచ్చు అంటున్నాడు. తక్కువేం కాదు, పోవచ్చు. కానీ అది ఫలితం ఇస్తుందా అంటే మళ్ళీ ఎన్నికల దాకా పోవాలి. కనుక ఫలితం ఇచ్చే క్రమంలో రాజా సింగ్ బలపడ్డ ప్రతిసారి బీజేపీ ఆహ్వానించాల్సిందే, బీజేపీ వెనక్కి తీసుకోవాల్సిందే. ఇవాళ కాకుండా రేపైనా నేనేమంటున్నానంటే ఆయన రాజీనామా చేసింది కనుక ఆయన ఒకసారి ఒక కాషన్ ఇద్దాం, నువ్వు రాజీనామా చేస్తే మేము ఊరిక ఉండము, మేము క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం, కాంగ్రెస్ పార్టీ లాగా కాదు, మేము ఖచ్చితంగా పార్టీ కంటే వ్యక్తి మిన్న కాదంటున్నాం కనుక సిద్ధాంతం ఎందుకంటే బీజేపీ ఏమంటుంది, వ్యక్తి కంటే పార్టీ గొప్పది, పార్టీ కంటే దేశం గొప్పది అంటున్నారు. కనుక పార్టీ కంటే దేశం గొప్పది అన్నప్పుడు నువ్వు వ్యక్తి కంటే పార్టీ గొప్పది ఎట్లా అంటున్నావు, సమస్య లేదు, మీరు పక్కన పెడతాం అంటున్నారు. అదే జరుగుతుంది. ఏదైనా సరే ఇవాళ కాకుండా రేపైనా ఏ రోటికాడి అక్కడికి పోతుంది, ఏ గుటికాడి పక్షి ఆ గుటికాడికి పోద్ది అన్నప్పుడు ఖచ్చితంగా రేపు బీజేపీ మనిషే తప్ప ఇంకోటి కాదు. రాయసింగ్ అతి తీవ్రవాదంతో చేయడం వల్ల కొద్ది బీజేపీకి నష్టం కలుగుతుంది అని వాళ్ళు అనుకుంటున్నారు. కాదు మితవాదం వల్లే బీజేపీ నష్టం అవుతుందని రామ్మోహన్ రావు గారు, మొన్న కొన్ని వార్తలు వచ్చాయి. అంటే ఇటువైపు హరీష్ రావు కలిశారు బీజేపీ పార్టీలోకి, ఏదైతే రాజీనామాకి ఆయన లేఖ రాసిన తర్వాత బీజేపీ కొంచెం పావులు కదులుతుంది, పార్టీలోకి వచ్చే అవకాశం ఉంది అన్నటువంటి వార్తలు వచ్చాయి. హరీష్ రావు మాట్లాడుతున్నారు, ఇలాంటి వార్తలు వచ్చాయి. సో అలాంటి దానికి ఏమైనా అవకాశం ఉంది బీఆర్ఎస్ పార్టీలోకి రావడానికి? ఏమైనా అలాంటి పరిస్థితులు ఉన్నాయంటారా? ఒక నియంత వాటాలత్వం కష్టం అంటున్నాడు. ఎందుకంటే బీఆర్ఎస్ చెన్నారే ఇతరాలు చేస్తాడు, కేటీఆర్ కేసీఆర్ కూడా చెప్తాడు కనుక ఆయన నోటు తెలుసుకుని ఎవరు కష్టమే కనుక బోడా ఆయన అనుకున్న ఆయన మాట్లాడుతున్నాడు. కానీ బీజేపీకి తెలియదు కానీ టీఆర్ఎస్ ఉండాలి అంటే ఇవన్నీ వ్యక్తి పార్టీలు కదా. బీఆర్ఎస్ అంటే ప్రాంతీయ పార్టీలో మళ్ళీ వ్యక్తి నాయకత్వం ఉన్న పార్టీ. ఇప్పుడు జాతీయ పార్టీలో కూడా మోడీనో అమిత్ షానో ఒక మాట ఏమన్నా బతకలుగుతారా? బీజేపీలో కూడా ఇదే అంతే కదా. రేపు పొద్దున కేసీఆర్ లో కేటీఆర్ లో కవితలో రైట్. శివలాల్ గారు, ప్రధానంగా అంటే బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళే అవకాశం లేదు. ఒకవేళ వెళ్తే కనుక మీకు ప్రత్యర్థిగా రాజా సింగ్ ఉండే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ మీరు అలాంటి పరిస్థితులు ఉన్నాయంటారా? అంటే రామ్మోహన్ రావు గారు ఒకటే చెప్తున్నారు, ఎప్పటికైనా బీజేపీ మనిషి బీజేపీలోనే ఉండాలి. ఒకవేళ మీరు అన్నట్టు మార్పులు ఇటువైపు జనసేనకో లేకపోతే శివసేన పార్టీకో, ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు బీఆర్ఎస్ పార్టీకో ఒకవేళ ఏమైనా వెళ్తే కనుక ఎలా ఉండే అవకాశం ఉందంటారు తెలంగాణలో? ఒకటి ఏమంటే ఆయన నాకు తెలిసి రాజా సింగ్ అటువంటి తప్పు చేయడు. ఎందుకంటే బీఆర్ఎస్ ఇప్పుడు మునిగిపోయిన పడవ, బీఆర్ఎస్ లో ఎవరు పోవడానికి కూడా ఆలోచించారు. నేను ఎందుకు శివసేన ఎందుకు అనుకున్నా అంటే శివసేనలో ఇప్పుడు బాల్ ఠాకరే గారి ఇద్దరు కొడుకులు అప్పుడు విభజనలో ఉండే వాళ్ళిద్దరు సొంత కుంపటి పెట్టుకుని ఎవరికి నచ్చిన పార్టీ వాళ్ళు సేమ్ అదే పేరు పెట్టుకున్నారు. కానీ ఈ రోజు వాళ్ళిద్దరు అన్నదమ్ములు కలిసి మొన్న ఖచ్చితంగా ఒకటే వేదిక పైన నిలబడి మళ్ళీ జాయిన్ అవుతున్నాము ఒక 20-25 years తర్వాత అనేది మనం న్యూస్ లో చూడడం జరిగింది. సో అది అయితే సిటీలో కొంచెం ఆయనకు మైలేజ్ ఉంటది, అవకాశం కూడా ఉంటది. రాజశేఖర్ హలో. ఇంకోటి శివలాల్ గారు, అంటే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ వైపు వచ్చే అవకాశం లేదు, కానీ గోషమాలపై ఏమైనా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ నుంచి కసరత్తులు చేసే అవకాశం ఉందా? ఎందుకంటే బీజేపీ స్టాండ్ నుంచి కొంత బయటకు వచ్చారు కాబట్టి. పార్టీ అక్కడికైనా అభ్యర్థిని పెడుతుంది. ఎందుకంటే గతంలో కూడా ఏదైతే గోస్వామి ఏదైతే ఉందో అది ఆల్రెడీ ముఖేష్ గౌడ్ గారు అప్పట్లో కాంగ్రెస్ ఉన్నప్పుడు ఆయన కూడా కాంగ్రెస్ పార్టీకి అది కంచుకోట ఉండే. ఇక తర్వాత మారింది. రేపు అవసరం అనుకుంటే కాంగ్రెస్ పార్టీ ఈ రోజు అక్కడ నిజంగా కూడా ఉప ఎన్నికలు వస్తే కాంగ్రెస్ పార్టీ కూడా రేపు ఒకవేళ రాజా సింగ్ అక్కడికి నిలబడడం అనుకుంటే ఖచ్చితంగా అది కాంగ్రెస్ కి కైవశం అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అంశాలు చూసుకుంటే ప్రధానంగా బీజేపీ పార్టీకి తీవ్ర నష్టం ఉండబోతుంది అంటున్నారు. అంటే ఇంకో రకంగా అంటే ఇందాక రామ్మోహన్ రావు గారు మాట్లాడుతూ రాజకీయాల్లో ఎప్పుడైనా ఏ మార్పులైనా జరగచ్చు. ఎందుకంటే గతంలో కూడా తనని సస్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ పార్టీలోకి రావటం, మళ్ళీ గెలిచినటువంటి సందర్భాలు ఉన్నాయి. అంటే నిజంగా ఇది నమ్మడానికి నమ్మశక్యం కానటువంటి అంశం. ఇటువైపు బీజేపీ పార్టీలో కొంతవరకు విమర్శలు వస్తున్నా కూడా దీని వెనక ఏదో వ్యూహం ఉందన్నటువంటి అంశాలు వినిపిస్తున్నాయి. సో మీకు అలాంటి ఏమైనా ఒక అనుమానం ఉందంటారా?
ఓ ఒకటి ఏమంటే ఇప్పుడు వాళ్ళు ఆలోచించిందంట, రాజా సింగ్ ఎప్పుడైతే పార్టీకి కానీ ఎమ్మెల్యే పదవికి కానీ రాజీనామా చేసి నేను లవ్ లెటర్ ఇచ్చి వచ్చినాడు అని చెప్పిన తర్వాత అమిత్ షా నుండి లేదంటే నరేంద్ర మోదీ గారితో ఫోన్ వచ్చింది రాజా సింగ్ కు అనేది మనం మీడియాలోనే వాట్సాప్ చూడటం జరిగింది. కానీ ఇప్పుడు దానికి భిన్నంగా జరిగింది అంటే అక్కడ నుంచి బహుశా రాజా సింగ్ కి వ్యతిరేకులు లేకపోతే ఆ పార్టీలో రాజా సింగ్ అంటే నచ్చని వాళ్ళు మొన్న ఇంకొక ఆ విధంగా అక్కడ హైకమాండ్ కి వాళ్ళ బీజేపీ హైకమాండ్ కి ఇవ్వడం రిపోర్ట్స్ తప్పుగా ఇచ్చిండ్రేమో. అక్కడ నడ్డా గారు ఎవరైతే బీజేపీ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ఉండో ఆయనకి తప్పుడు సంకేతాలు కూడా పోవచ్చు. అక్కడ అబ్జెక్షన్ చేస్తే ఒకవేళ అమిత్ షా గాని ఇటు నరేంద్ర మోదీ గారు కానీ ఒకవేళ రాజా సింగ్ సపోర్ట్ అంటే ఈ రోజు ఈ రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేకుండే. కానీ రిజిగ్నేషన్ యాక్సెప్ట్ జరిగిందంటే సంథింగ్ రాజా సింగ్ మీద కూడా అక్కడ ఫింగరింగ్ జరిగింది అనేది కూడా మనం ఆలోచించవచ్చు. ఇప్పుడు అదే కాకుండా ఇంకొకటి కొండా విశ్వేశ్వరరెడ్డి గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి రాజా సింగ్ మీద, అసలు జనరల్ గా కొండా విశ్వేశ్వరరెడ్డి గారు చాలా స్మూత్ గా ఉంటారు, ఎవరు కాంట్రవర్షియల్ పోడు, కానీ ఆయన కూడా ఈ రోజు మాట్లాడడం జరిగింది. ఏమని, రాజా సింగ్ ఎవరిని కలవడు, ఎక్కడైనా పార్టీ ఉంటే రాడు, లేకపోతే నాన్ వెజ్ ఉంటే తినడు, ఇటువంటి మంచి ఉంటే ఇట్లా అనే రకంగా కొండా విశ్వేశ్వరరెడ్డి గారు వివరించడం. నేను కొండా విశ్వేశ్వరరెడ్డి గాని ఇప్పటి వరకు నేను ఎప్పుడు అటువంటి కాంట్రవర్షియల్స్ ఉంటాయి ఈసారి ఫస్ట్ టైం చూడడం జరిగింది. అంటే ఒక వ్యక్తిగతంగా రాజా సింగ్ మీద మాట్లాడడం అంటే ఒక రకంగా అంటే పార్టీలో ఒక రకమైన కుట్రలు జరుగుతున్నాయి అనేది కూడా అంటే అనిశ్చితి బీఆర్ఎస్ బీజేపీ పార్టీలో ఒక రకమైనటువంటి అనిశ్చితి కొనసాగుతుంది. ఎందుకంటే మొన్న మాట్లాడినటువంటి అంశాలు కానీ రాజా సింగ్ సంబంధించి బండి సంజయ్ని కూడా కొన్ని సందర్భాల్లో ఆయన వ్యాఖ్యలు చేశారు. కానీ తర్వాత కొన్ని రోజులు స్తబ్దుగానే ఉన్నారు. ఏదైతే ఈ అధ్యక్ష పదవి ఎంపికకు ముందు వరకు ఆయన స్తబ్దుగానే ఉన్నారు. తర్వాత మళ్ళీ పూర్తిగా పరిస్థితులు మారారు. అంటే రాజా సింగ్ని కావాలనే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అంటే ప్రధానంగా పేర్లు వినిపిస్తున్నాయి, కిషన్ రెడ్డి వాళ్ళు మిగతా పేర్లు, అంటే వీళ్ళు కావాలనే రాజా సింగ్ని ఎదనకుండా చేస్తున్నారు అనుకోవచ్చా? అదే ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నారంటే ఎక్కడ అణిచివేద్దాము, ఈయన ఎదగనీయొద్దు అనే ఆలోచనతోనే ఆ ధోరణితోనే ఆయన మొత్తానికి ఏదైతే డివిజన్ లో కానీ ఆయన కాన్స్టిట్యూన్సీ లో కానీ ఆయనకు నచ్చిన పదవులు, ఆయన అనుచరులు ఉండాలి, లేకపోతే నాకు అందుబాటులో ఉండాలి, పార్టీకి బీజేపీకి సపోర్టర్ ఉండాలి అనేది ఆయన అడుగుతుంది. కానీ ఆయనకు వ్యతిరేకంగా ఉన్న మనుషులకే అక్కడ పదవులు ఇచ్చింది అనేది కూడా ఆయన బాధపడడం జరిగింది. ఇప్పుడు ఇంకోటి, ఇప్పుడు మీరు అన్నట్టు బండి సంజయ్ అధ్యక్షుడు ఉన్నప్పుడు బీజేపీ పార్టీ బాగా భూమిలో ఉండే. ఎప్పుడైతే కేటీఆర్ పోయి అమిత్ షాతో మాట్లాడి రావడము, ఆ తర్వాత బండి సంజయ్ తీసేసి మళ్ళీ కిషన్ రెడ్డిని అధ్యక్షుని వేస్తే, కిషన్ రెడ్డిని అధ్యక్షుని వేస్తే పార్టీ మొత్తం మళ్ళా ఏదైతే గతంలో బండి సంజయ్ ఉన్నప్పుడు అధ్యక్షుడు ఉన్నప్పుడు ఎంతైతే ఉరుకులాడుతుండ్రో పార్టీ ప్రోగ్రామ్స్ ఏదైతే యాంటీ గవర్నమెంట్ పాలసీలు ఏవైతే చేసిందో బండి సంజయ్, కానీ అదే కిషన్ రెడ్డి వచ్చిన తర్వాత జరగలేదు. జరిగినా కానీ అది నామమాత్రం తొత్తుగానే జరిగింది తప్ప ఖచ్చితంగా విభజించేలాగా అయితే మాట్లాడలేదు. రైట్ రైట్ మనకు బీఆర్ఎస్ నుంచి రామ్మోహన్ గారు జాయిన్ అయ్యారు. రామ్మోహన్ గారు నమస్తే అండి. నమస్తే అండి, పెద్దలకు నమస్తే. ఎస్ రామ్మోహన్ గారు, అంటే ప్రధానంగా మన గతంలో కూడా మాట్లాడుకున్నాం, రాజా సింగ్ ఎప్పుడు కూడా పార్టీని విడిచిపెట్టడు, పార్టీని ఎప్పుడు రాజా సింగ్ అంటే ఇది రెండు దూరం అవ్వవు, బీజేపీలోనే రాజా సింగ్ ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అనుకున్నాం. కానీ ఆమోదం తెలిపారు అక్కడ జేపీ నడ్డా. ఇది చాలా కీలకం కాబోతుంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి, కానీ బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఇవన్నీ కూడా ఎక్స్పెక్ట్ చేయనటువంటి సందర్భాలు. కానీ ఇక్కడ బీజేపీ కొంతవరకు నష్టం జరిగే అవకాశం ఉందన్నటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. రాజా సింగ్ని బీజేపీ కోల్పోవడం ఏ విధంగా చూడొచ్చు సార్? భారతీయ జనతా పార్టీకి సాంప్రదాయం ఇది. ఎందుకంటే పనిచేసే కార్యకర్తలను వాళ్ళు ఎప్పుడు కూడా దగ్గర తీసుకోరు. ఏదైతే కోటరీకి లోబడి తూతూ మంత్రంగా పనిచేస్తారో వాళ్ళు మాత్రమే భారతీయ జనతా పార్టీలో అందరూ పెట్టే అవకాశం ఉంటుంది. ఎవరైతే అగ్రెసివ్ గా పనిచేస్తారో వాళ్ళ పరిస్థితి ఇంతే. అలాంటిగా జరుగుతున్న పనిది. మరి రాజా సింగ్ అటువంటి వ్యక్తిని భారతీయ జనతా పార్టీ కోల్పోవడం కొంచెం ఇబ్బందికర పరిస్థితే. వినిపిస్తుందా అండి? ఎస్ రామ్మోహన్ గారు చెప్పండి. ఎందుకంటే నిబద్ధత గల కార్యకర్తగా మనందరికి సుపరిచితం. చూస్తున్నాం రాజసింగ్ గారి ఒక పనితీరు, వ్యక్తిత్వం చూస్తున్నాం. మరి అటువంటి వ్యక్తి పార్టీ ఎజెండా, పార్టీ లైన్ లోనే ఉన్నాడు. మనం అందరం గమనించినట్టు పార్టీ లైన్ లోనే ఉన్నాడు. మరి ఎందుకు పార్టీ నిర్ణయం మనకు కూడా తెలియాల్సిన పార్టీ వ్యక్తిగత విషయం కాబట్టి. కాకపోతే ఇందులో మనం గమనించాల్సింది ఏంటంటే
మరి పార్టీ కొరకు ఎవరైతే నిబద్ధతతో పనిచేస్తారో వారికి భారతీయ జనతా పార్టీలో అవకాశం తక్కదనేది మరోసారి రుజువైంది. ఇట్లా చాలా మంది కార్యకర్తలు అంటే నష్టపోయారు. ఒకటే రామ్మోహన్ గారు త్వరలోనే రాజాసింగ్ మీ పార్టీలోకి రాబోతున్నారు, హరీష్ రావు చర్చలు జరుపుతున్నారని కొన్ని రోజుల క్రితం వార్తలు వచ్చాయి కొన్ని. సో దీంట్లో ఏమైనా నిజం ఉందా? మీ పార్టీలోకి వచ్చే అవకాశం, రాజాసింగ్ ఆహ్వానించే అవకాశం ఎక్స్పెక్ట్ చేయొచ్చా? రాజాసింగ్ లాంటి వ్యక్తి మా పార్టీలోకి వస్తారని మేమైతే భావించట్లేదు. ఇంకా ఆయన ఆలోచన విధానం వేరే ఉంటది, పనిచేసే పద్ధతి వేరే ఉంటది. కాబట్టి మన పార్టీలో రాకపోవచ్చు, బీఆర్ఎస్ లోకి రాకపోవచ్చు, నేను ఎక్స్పెక్ట్ చేసాను కాంగ్రెస్ కు రాకపోవచ్చు. మరి స్వతంత్రంగా ఆ హిందూ సంస్థలకు సంబంధించిన పని చేసుకుంటా చెప్తున్నాడు కాబట్టి మరి అట్లే ఇండిపెండెంట్ కాబట్టి వాళ్ళు పని చేస్తున్న ఆలోచన విధానం మా దగ్గర ఉన్నది. ఆయన ఏం చేస్తే వేయించాల్సిందే. కాబట్టి ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మరోసారి పునరాలోచన చేయాలి. నేను పార్టీ కొరకు ఇక్కడ గ్రామ స్థాయిలో పనిచేస్తుంటే రాష్ట్ర స్థాయిలో జరిగే తంతు ఇదంతా. కాబట్టి ఎవరో పార్టీ దగ్గర కొల్లుడు కావడం, ఈ నాయకులను మార్చుకోవడం, అధ్యక్షులను మార్చడం, ఎన్నికల్లో క్యాండిడేట్లను మార్చడం ఈ భారతీయ జనతా పార్టీకి పొరపాటుగా అలవాటైన విషయం ఇదంతా. మరి కార్యకర్తలందరూ మేము ఒకటే సూచన చేస్తాం ఈ సందర్భంగా, రాజాసింగ్ లాంటి వ్యక్తికే మీ యొక్క పార్టీలో, భారతీయ జనతా పార్టీలో స్థానం లేదు కాబట్టి గ్రామ స్థాయిలో, జిల్లా స్థాయిలో పనిచేసే కార్యకర్తలు చాలా మంది నిబద్ధతతోటి మీ అందరికీ భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీ ఆహ్వానం పలుకుతుంది. మీరందరూ కూడా మా పార్టీలోకి రాండి మేము మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతున్నాం. తప్పకుండా తెలంగాణ కొరకు మేము అందరం కలిసి పనిచేద్దాం. తప్పకుండా తెలంగాణలో ఈ భారతదేశంలో ఉన్నత స్థాయిలో నిలబెడదాం. అందరూ కూడా మీ అందరూ కూడా ఎవరైతే రాజాసింగ్ ఆహ్వానించే వ్యక్తులు కానీ, భారతీయ జనతా పార్టీకి నిజాయితీగా పనిచేసే కార్యకర్తలు కానీ మీ పార్టీలో ఉంటే రామ్మోహన్ గారు అంటే మీ ఆహ్వానాన్ని మన్నించి వచ్చే అవకాశం, ఎందుకంటే బీజేపీ పార్టీలో కట్టర్ హిందూస్ ఉంటారు, కట్టర్ బీజేపీ వాదులు ఉంటారు. నిజంగా ఆ పరిస్థితి ఉంటుంది అంటారా? కేసీఆర్ గారు కట్టర్ హిందూ. కేసీఆర్ గారు పెద్ద ఎవరు లేరు. ఎన్ని యాగాలు, ఎన్ని పూజలు కార్యక్రమాలు వచ్చి అందరు తెలిసిన విషయం. గత 20 ఏళ్లలో అంత పెద్ద ఎత్తున యాదగిరి క్షేత్రం కట్టిర్రు. ఇంతకంటే ఏముంటదండి హిందుత్వానికి ప్రతీక? లక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని అంత పెద్ద ప్రపంచం గర్వించే స్థాయిలో నిలబెట్టింది ఈ రోజు. అందరు గమనిస్తున్నారు, అందరు చూస్తున్నాం కదా. కాబట్టి మేము భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు అందరూ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానం పలుకుతున్నాం. మీరందరూ బీఆర్ఎస్ పార్టీలో రండి, మీ అందరినీ ఆహ్వానిస్తాం. మేమందరం తప్పకుండా మీరు ఎప్పుడు కూడా మా ద్వారా తెలిసే ఉంటాయి. మీరు ఎన్నైనా రావచ్చు మా పార్టీలో. రైట్. శివలాల్ గారు ఏమంటారు? మీరు ప్రధానంగా ఒక రకమైన ఆహ్వానం పంపించారు ఇక్కడ నుంచి, మన డిబేట్ నుంచి. ఓకే బీఆర్ఎస్ లకి అయితే రాజాసింగ్ పోడు. ఎందుకంటే కేసీఆర్ గారు నిజంగా కూడా హిందువు చాలా యాగాలు చేసిండు, ఆయుధ యాగం చేసిండు, అవన్నీ ఓకే అంత మటుకు. కానీ ఇదే కేసీఆర్ హిందుగాను బొందుగాను కూడా తిట్టిండు. దానికి కూడా పెద్ద ఇబ్బంది అవుతుంది. రెండోది ఇప్పుడు రాజాసింగ్ అటువంటి మెంటాలిటీ బీఆర్ఎస్ లకి అయితే పోతాడు అనేది నేను అనుకున్నాను. ఎందుకంటే హిందుగాను బొందుగాన్లు అన్నాడు, నన్ను మించిన హిందుగా ఉన్నాడు అన్నాడు. ఇవన్నీ కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మాట్లాడి చాలా ఈ హిందువుల మీద తప్పు కూడా మాట్లాడిండు. ఎందుకంటే అలా తాత మాము దోస్తాన్ని ఎక్కుండే కదా అప్పుడు టీఆర్ఎస్ ఎంఐఎం. ఆ రకంగా కూడా వ్యతిరేకంగా ఉంటుంది కాబట్టి రాజాసింగ్ అక్కడ పోడు. అంటే కార్యకర్తలు ఆహ్వానిస్తున్నారు. రామ్మోహన్ గారు ప్రధానంగా మా పార్టీలోకి రమ్మని చెప్తున్నారు. రామ్మోహన్ గారు ఆల్రెడీ హిందూ, ఆయన మంచి భక్తుడు, ఒక పూజా పునస్కారం చేసుకునే వ్యక్తి. ఆయన ఆ అభిమానంతో చెప్తుంది తప్ప, కానీ కేసీఆర్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ మాట్లాడే స్టైల్ వేరుంటది. ఆ దిశగా ఆలోచిస్తే మటుకు రాజాసింగ్ గారు ఒకవేళ రామ్మోహన్ భాయ్ చెప్పినట్టు కనుక కార్యకర్తలు ఆహ్వానిస్తున్నారు. ఆయన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే, అంటే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు రావాలని ఆహ్వానం పలుకుతున్నారు. ఖచ్చితంగా ఇప్పుడు ఎందుకంటే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఏదైతే హనుమాన్ ర్యాలీ కానీ ఇటువంటి కానీ యువకులలో ఒక ఉత్తేజం పెంచిండు రాజాసింగ్. అది ఆ ర్యాలీ చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఆ రోజు అసలు ఇంత జనం యువకులు ఏడికైనా వస్తారు, ఇంత డేర్నెస్, ఇంత ఓపికతోని. ఆల్మోస్ట్ ఒక రకంగా మధ్యాహ్నం 11 ఆ టైం, అంటే 11-11:30 స్టార్ట్ అయితే, మధ్యాహ్నం స్టార్ట్ అయితే అక్కడ నుంచి సాయంత్రం వరకు కూడా ఆ ర్యాలీ ఎట్లుంటది, ఆ ఒక్కరోజు మటుకు అసలు హిందువులు ఇట్లుంటారా అనే రకంగా ఉన్న ఇది ఈ రోజు బీజేపీకి మటుకు ఇది పెద్ద నష్టమే నా ఉద్దేశంలో. చెప్పిన మాటకి యువత అట్రాక్ట్ అవ్వటం, లేకపోతే యువత గురించి ఎక్సర్సైజ్ చేయండి, లేకపోతే మద్యానికి దూరంగా ఉండండి. మొన్న కూడా హిందుత్వానికి సంబంధించిన ర్యాలీల్లో మద్యాన్ని నిషేధించాలని చెప్పడం చాలా, అంటే ఒక రకమైనటువంటి తన భావాల్ని
పార్టీ కంటే భిన్నంగా అంటే ఒక వ్యక్తిగా ఎలా స్పందించాలో సిద్ధాంతాలకి కట్టుబడినటువంటి వ్యక్తిగా చెప్తూ ఉంటారు. సో ఇలాంటిది ఒక రకంగా నష్టం బీజేపీ పార్టీకి అని చెప్తున్నారు. సో ప్రధానంగా రామ్మోహన్ గారు మీరే ఉంటారు. రామ్మోహన్ గారు కాబట్టి ఉన్నది కూడా ఊసిపోయినట్టు అయిన పరిస్థితి. రైట్. అంటే వచ్చింది వాళ్ళకి ఏంటంటే పార్టీ పెరగొద్దు, ఎవరు నాయకత్వం ఏం అడగొద్దు, ఎవరన్నా కొత్త నాయకుడు తయారైతే మళ్ళీ వాళ్ళకి వచ్చే వాట అడుగుతాడు, టికెట్లలో కానీ ఎక్కడైనా కానీ నాకు అవకాశం కావాలంటారు. కాబట్టి కామన్గా అనాదిగా జరుగుతున్న పని భారతీయ జనతా పార్టీ సిస్టమ్ 3 దశాబ్దాల్లో కొనసాగుతుంది. అందుకే రాష్ట్రం ఈరోజు పక్క రాష్ట్రంలో కర్ణాటకలో 3 సార్లు అధికారంలోకి వచ్చినా ఈ తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఎందుకు ముందుకు పోలేదంటే, 2 అంకెల స్థానం ఎందుకు దాటలేదంటే ఇది ముఖ్య కారణం ఇదే. కార్యకర్తలు పని చేయలేదు, కేవలం రెచ్చగొట్టి వాళ్ళ పబ్బం గడుపుకోవాలి నాయకులు కొంతమంది మాత్రం. ఆ నాయకులు పబ్బం గడుపుకోవడానికి కింది స్థాయి కార్యకర్తలను సమితలుగా మారుస్తారు పార్టీ లోపల. ఫైనల్ గా ఏం చెప్తారు? ఎస్ రామ్మోహన్ గారు. ఇటు వాళ్ళ పార్టీ మరి నడ్డా గారు అందరూ ఊహించినట్టుగా నడ్డా గారు అయితే వారి యొక్క రాజీనామాను ఆమోదించకపోవచ్చు, ఏదో టీకాపులో తుఫాన్ మాదిరిగా సమస్య పోతుంది, మళ్ళీ వారు తీసుకుంటారు అనుకున్నారు అందరు. రాజకీయ పక్షాల్లో జరిగే చర్చ ఇది. కాకపోతే నడ్డా గారు వారి యొక్క ఆమోదాన్ని తెలిపినట్టు మరి ఎందుకు ఇంత సీరియస్ గా తీసుకున్నాం మరి మన పార్టీ అంతర్గత విషయం కాబట్టి మనకి పెద్ద దానిగా మాట్లాడలేదు. కానీ పార్టీలో ఇది నేను చెప్పేది ఏంటంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు రాష్ట్ర స్థాయిలో కమిట్మెంట్ తో పనిచేస్తున్నారో వారందరూ దీని గురించి ఆలోచన చేయండి సీరియస్ గా. ఎందుకంటే ఎందుకు ఇటువంటి చర్చ, ఒక కార్యకర్త ఇంటి నుంచి బయటకు వెళ్తుంటే ఎందుకు పార్టీ పట్టించుకోలేదు అనే అంశాన్ని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సీరియస్ గా ఆలోచన చేయాలి. రాజకీయ పక్షాల యువకుల్లో వాళ్ళ యొక్క జీవిత సమయాన్ని వేస్ట్ చేసుకోవద్దు. మన తెలంగాణ కోరిక ఎప్పుడైతే కేసీఆర్ గారు పోరాటం చేశారో చాలా మంది యువకులు ఇందులో తెలంగాణకు పోరాటం చేశారు. కాబట్టి మీరు అందరూ కూడా మనం తెలంగాణ పునర్నిర్మాణంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అరాచకాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలంటే తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ సాధ్యమవుతుంది. ఎవరి నుంచి సాధ్యం కాదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ క్రియాశీల కార్యకర్తలు ఎవరైతే కమిట్మెంట్ తో పనిచేసే వారందరికీ కూడా బీఆర్ఎస్ పార్టీ ఆహ్వానం పలుకుతుంది. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి కేంద్రాలకు అందరూ కూడా మేము ఆహ్వానం పలుకుతాను. బహిరంగ మీరు అందరూ కూడా మా పార్టీలోకి రండి. మనం అందరం కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేసి తెలంగాణలో భారతదేశంలో ఉన్నత స్థానం నిలబెడదాం. ఇప్పటికే హైదరాబాద్ మహానగరాన్ని ఐటీ హబ్ గా మార్చారు కేటీఆర్ గారు. పెద్ద ఎత్తున ఐటీ కంపెనీలు తీసుకొచ్చి ఈ రోజు తెలంగాణ రాజధానిని మరి ప్రపంచంలోనే గుర్తింపు తెచ్చే స్థాయిలో నిలబెట్టింది. కాబట్టి మన ఆశలు మన యొక్క నెక్స్ట్ జనరేషన్ కు ఎంతో ఉపయోగపడుతుంది ఇదంతా. దయచేసి అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీలోకి రావాల్సిందిగా ఆరంభిస్తాము. రైట్. శివలాల్ గారు మీరేం చెప్తారు? ఫైనల్ గా కంక్లూడ్ చేయండి. ఒకటి ఏమంటే అయితే బీజేపీ కార్యకర్తలు కానీ ఒక 20-30 ఏళ్ల నుంచి పార్టీలు ఉంటారు కానీ మన రాజా సింగ్ అంటే ఒక అభిమానం ఉంటారు. రెండోది బండి సంజయ్ గారు అధ్యక్షతన ఉన్నప్పుడు బీజేపీ కార్యకర్తలంతా ఉత్సాహంగా పనిచేయడం జరిగింది. కానీ మళ్ళా అదే బండి సంజయ్ ని పక్కన కిషన్ రెడ్డి గారిని పెడితే కార్యకర్తలంతా విసుక్కున్నారు. బీజేపీలో ఒక 20-30 ఏళ్ళ పనిచేసిన కార్యకర్తలు నాయకులు నాకు పరిచయం. వాళ్ళంతా అరే మంచిగా అగ్రెసివ్ గా ఉన్న లీడర్ ని తీసేసి ఈ మొత్తానికి ఈయన మాట్లాడు అదే కట్టేరు కదా పాము రావద్దు అనే రకంగా ముఠా వ్యక్తి తీసుకుంటే అధ్యక్షం చేసిన ఇది మొత్తానికి ఇండైరెక్ట్ గా టీఆర్ఎస్ బీఆర్ఎస్ కే బెనిఫిట్ అవుతుంది అనే రకంగా ఆలోచించారు. కానీ ప్రజలు మార్పు కోరుకుంది కాబట్టి మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అనే డిమాండ్ తోని ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించడం జరిగింది. 18 మంత్స్ నుంచి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో అధికారం ఉంది. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ అభివృద్ధి చేసేది రేపు కాంగ్రెస్ పార్టీ. ఖచ్చితంగా ఈ 3 సంవత్సరాల మార్పులు చేసి ఖచ్చితంగా ఇంకా కూడా పార్టీ స్ట్రాంగ్ చేస్తాం. రైట్. థ్యాంక్ యూ. డిబేట్లో పాల్గొనేందుకు ప్రత్యేక ధన్యవాదాలు శివలాల్ గారు. అలాగే రామ్మోహన్ గారు మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఇందాక మనకి రాజకీయ విశ్లేషకులు రామ్మోహన్ రావు గారు వచ్చి జాయిన్ అయ్యారు, వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. చూద్దాం రాజా సింగ్ స్టెప్ ఏంటి ఉండబోతుంది. ఉప ఎన్నికకు సంబంధించి కూడా కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. కౌన్సిల్లో 3 మాత్రమే ఆయనకు సపోర్ట్గా ఉన్నారు, 10 మంది ఉండాల్సిందే. సో ఉప ఎన్నిక రాబోతుందంటూ కూడా బీజేపీ నుంచి కొంతమంది వ్యాఖ్యలు చేస్తున్నారు. చూద్దాం భవిష్యత్తులో ఏం జరగబోతుందో. ఒకవేళ ఉప ఎన్నిక జరిగితే రాజా సింగ్ స్థానం రాజా సింగ్కే రాబోతుందో, ఇండిపెండెంట్గా పోటీ చేస్తే మరే అభ్యర్థికైనా వెళ్ళే అవకాశం ఉందా? సో
బీజేపీ పార్టీ వ్యూహం ఎలా ఉండబోతుంది, చాలా కీలకం కాబోతుంది. బీజేపీ పార్టీలో కొంత నైరాశ్యం ఏర్పడిందా, బీజేపీ పార్టీ ఎందుకు ఇలా చేస్తుంది, క్యాడర్ ఎందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంది అనేటువంటి ఆలోచనలు కూడా ఉన్నటువంటి సందర్భాలు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఒకవేళ ఉప ఎన్నిక జరిగితే ఎలా వెళ్ళే అవకాశం ఉంది, ఇవన్నీ కూడా చాలా కీలకం కాబోతున్నాయి తెలంగాణ గోషామల్ నియోజకవర్గానికి సంబంధించి. ఇది వాళ్ళ డిబేట్ పాయింట్. రేపటి డిబేట్ పాయింట్లో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి ANN తెలుగు న్యూస్.